ఒకే ఒక భూ వివాదం ఆ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని రోడ్డుకి ఇస్తారు. కూర్చొని తేల్చుకోవాల్సిన సమస్యని లాగి తెగని పంచాయతీగా మార్చారు. దీంతో ఈ భూ వివాదం ఈ 7 ఏళ్లలో ఆ ప్రాంతానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలను వెనక్కి పంపింది. అక్కడున్న భారీ అంతర్జాతీయ పరిశ్రమకే మచ్చగా మారింది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అందరూ ఈ వివాదంలోకి ఎందుకొచ్చారు? అసలు ఆ భూమి ఎవరిది? ఆ గుట్ట వెనుక ఉన్న లోగుట్టే. ఎక్కడైనా ఒకే పార్టీలో ఉన్న నాయకులు గొడవలు పడ్డం చూసాం, లేదా ప్రత్యర్థి పార్టీ నాయకులతో కయ్యాలకు దిగడమూ చూసాం. కానీ ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని పార్టీల నాయకులు తమలో తామే గొడవలు పడి రచ్చకెక్కుతున్నారు. ముందుగా అది కూటమి పార్టీ నేతల మధ్య వ్యవహారం బయటకొచ్చింది. తీరా చూస్తే దాని వెనుక పెద్ద కథే నడుస్తున్నట్టు తెలుస్తోంది. 2014లో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పంజాబ్కి చెందిన వారితో సుమారు 251 ఎకరాలు 5 లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కియా పరిశ్రమ వస్తున్న సమయంలో ఆ తరువాత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇందులో పార్ట్నర్స్గా మారారు. ఇందులో ఆదినారాయణకు 35%, పల్లె విష్ణుకు చెరో 32.5% చొప్పున వాటాగా మార్చుకున్నారు. ఆ తర్వాత చండీగఢ్కు చెందిన గ్లోబల్ హార్టికల్చర్ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ప్రభాకర్, నరేష్ మరో వ్యక్తితో కలిపి 7 మంది డైరెక్టర్లుగా మారారు. కానీ ఆదినారాయణ యాదవ్ మిగిలిన డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ రెజల్యూషన్తో కంపెనీకి సంబంధించిన 100 ఎకరాల పైచిలుకు భూమిని తన భార్య, బామ్మర్ది, మామ, అన్న పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది ఆరోపణ. దీంతో మిగిలిన 6 డైరెక్టర్లకు ఆదినారాయణ యాదవ్తో వివాదం మొదలైంది. ఆదినారాయణ యాదవ్ వెర్షన్ మరోలా ఉంది. గతంలో తాను కొన్న భూమిలోకి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పార్ట్నర్స్గా వచ్చారని, ఆ తర్వాత ఎవరి భూమి వారు వాటా ప్రకారం తీసుకున్నామని అంటున్నారు. కానీ పల్లె రఘునాథరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వారి భూముల్ని అమ్మిన తర్వాత గుంతకల్లు ప్రభాకర్ సీన్లోకి వచ్చారని, ఆయన తన భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి పల్లె రఘునాథరెడ్డి సపోర్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఈ ల్యాండ్ డీల్ జరిగినప్పుడు ఆదినారాయణ యాదవ్ వైసీపీలో ఉన్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రస్తుత మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డి అదే పార్టీ నాయకుడు. ఇక టీడీపీకి చెందిన పల్లె రఘునాథరెడ్డి, తెర వెనుక ఉన్న మరో 2 కీలక వ్యక్తులు టీడీపీలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ పొత్తుతో అంతా సైలెంట్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇదే భూమి కోసం గొడవలకు దిగుతున్నారు. ఇటీవల ఈ భూముల్లో రోడ్డును ధ్వంసం చేశారంటూ కేసులు పెట్టుకునేదాకా వెళ్లింది వివాదం. మంత్రి సత్యకుమార్ అండ చూసుకుని ఆదినారాయణ ఇదంతా చేస్తున్నారని కొందరు విమర్శిస్తే, అధికారం ఉంది కదా అని పల్లె రఘునాథరెడ్డి దౌర్జన్యాలు చేస్తున్నారని అటువైపు నుంచి విమర్శలొస్తున్నాయి. చివరికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ఇందులోకి లాగి ఇదేదో కుల సమస్యనో లేక మరొకటో అన్న విధంగా మార్చి గొడవలకు దిగుతున్నారు. వాస్తవంగా బీజేపీ నేత ఆదినారాయణ పల్లె రఘునాథరెడ్డికే పరిమితం కాలేదు వివాదం. కూటమిలో కీలకమైన ఒక నేత కూడా ఉన్నారని, అలాగే వైసీపీలో కీలకంగా ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కూడా ఇందులో పాత్రదారులుగా ఉన్నట్టు చెబుతున్నారు. సెటిల్మెంట్ల పేరుతో పంచాయతీలు చేసుకుని వారి పేర్లపై భూములు రాయించుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ వివాదంలో ఆదినారాయణ ఒక సందర్భంలో కమ్యూనిస్టులపై విమర్శలు చేయడంతో ఈ భూ వివాదం మీద ఇప్పుడు ఎర్ర జెండా నేతలు కూడా పోరాటానికి సై అంటున్నారు. వివాదంలో ఇప్పటిదాకా బయటకొచ్చింది రఘునాథరెడ్డి, ఆదినారాయణ మాత్రమే. కానీ తెర వెనుక ఉన్నవారు కూడా ఇందులో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఇది ప్రజా సమస్య కాదు, ప్రైవేట్ ల్యాండ్ వ్యవహారం. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. వారంతా కూర్చుని మాట్లాడుకుని రాజీకి వచ్చి ఉంటే సమస్య ఇంత ముదిరేది కాదు. కానీ ఎవరికి వారు పంతాలకు పోయి తెగేదాకా లాగుతున్నారు. చివరికి వివాదం సీఎం చంద్రబాబు వరకు వెళ్ళింది. ఆయన కూడా పార్టీ నేతలను సుతిమెత్తగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయినా వారి తీరు మాత్రం మారలేదు. ప్రస్తుతం జిల్లాలో అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమ కియా ఉంది. ఈ ప్రాంతంలో ఎన్నో అనుబంధ కంపెనీలు వచ్చి ఊహించని రీతిలో అభివృద్ధి చెందింది. కానీ కియా పక్కనే ఉన్న ఈ భూమిలో మాత్రం ఒక్క పరిశ్రమ కూడా లేదు. పైగా
వివాదాస్పద భూమిలోకి వెళ్లే రోడ్డును గతంలో మాజీ మంత్రి ధ్వంసం చేయించారని, దీంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తిందని అంటున్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ యాజమాన్యం సీఎంకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు పంపింది. కియా కంపెనీ పక్కనే భూములు ఉండడంతో చాలా చిన్న తరహా పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి. కానీ భూ వివాదం తెలుసుకుని వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే సుమారు 100 వరకు చిన్న పరిశ్రమలు వచ్చినా భూ వివాదాలకు భయపడి ఎవరూ కంపెనీలు ఏర్పాటు చేయలేదు. ప్రఖ్యాత కియా పరిశ్రమ పరిసరాల్లో భూ వివాదం పెట్టుబడిదారులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. నాయకుల పంతాలు ఎలా ఉన్నా కియా పరిశ్రమకు ఇబ్బందికరంగా మారిన ఈ వ్యవహారం సీఎం జోక్యం చేసుకుంటే గానీ కొలిక్కి వచ్చేలా లేదు.